పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్కెట్స్ అంతా ఆల్ టైమ్ హైలో ప్రయాణం చేస్తున్నాయి. సెన్సెక్స్ ఏమో మనం ఈ వీడియో షూట్ చేస్తున్న ఈ టైంలో, ఈ సందర్భంలో సెన్సెక్స్ ఏమో 79,140 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ ఏమో 24,020 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏంటి, మార్కెట్లు అంతా కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. దలాల్ స్ట్రీట్ అంతా కూడా చాలా సందడిగా ఉంది. మరి అంటే ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుందంటారు ఈ భారీ ర్యాలీ? సో ఆల్రెడీ మార్కెట్ ఈ రోజుకి మనం ఆల్ టైమ్ హై చూసుకోవాలంటే 79,671 అండి ఆల్ టైమ్ హై. అలానే మన నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసింది 24,174 ఈరోజు మార్నింగ్ టచ్ చేసింది. సో ఇప్పటి వరకు ఉన్న మనకి ఆల్ టైమ్ హైస్ అండి. సో లాస్ట్ వీక్ అంతా కూడా కంటిన్యూస్గా చాలా పాజిటివ్గా మార్కెట్ అనేది వెళ్ళింది. అలానే మన ఎంటైర్ జూన్ సిరీస్ అంతా కూడా పాజిటివ్ గానే వెళ్ళింది అని మనం చెప్పొచ్చండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్స్ ఎలా వెళ్తాయి అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇది ఎలా జరగబోతుంది, నెక్స్ట్ ఎలా వెళ్ళబోతుంది అనేది. సో ఇప్పుడు 24,000 కానీ మార్కెట్ హోల్డ్ చేయగలిగితే, 24,000 హోల్డ్ చేస్తే నెక్స్ట్ అయితే మనకి 24,400 లెవెల్, 24,450, 500 లెవెల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయండి. బట్ వీ హ్యావ్ టు దట్ నిఫ్టీ హ్యాస్ టు ప్రొవైడెడ్ టు హోల్డ్ 24,000. లేదు 24,000 కానీ బ్రేక్ అయితే దాని సపోర్ట్ లెవెల్ అయితే మనకి 23,800, తర్వాత మనకి 23,650 దగ్గర అయితే మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఇప్పుడు అంటే మార్కెట్స్ ఇంత హైలో ఉన్నాయి కాబట్టి, అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడానికి సెక్టోరియల్గా ఏ సెక్టర్స్ కొంత అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మార్కెట్స్ అన్ని కూడా అండి స్టాక్ స్పెసిఫైయింగ్, తర్వాత సెక్టార్ స్పెసిఫై అనే ఒక ట్రెండ్ నడుస్తుంది. అన్ని పెరుగుతున్నాయని చెప్పలేదు, అన్ని కూడా అన్ని సెక్టార్లు కానీ అన్ని స్టాక్స్ కానీ ఈ పర్టికులర్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయట్లేదు. చాలా స్పెసిఫిక్ గా కొన్ని స్టాక్స్, కొన్ని సెక్టార్స్ మాత్రమే ఈ ర్యాలీలో వెళ్తున్నాయండి. సో దానివల్ల ఇంకా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇంకా జాగ్రత్తగా ఏ సెక్టార్స్ అయితే మనకి ర్యాలీలో పార్టిసిపేట్ చేయబోతున్నాయి అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం ఇంకొన్ని మంచి డెసిషన్స్ తీసుకొని ఆ స్టాక్స్ తీసుకోవచ్చండి. సో ఇక్కడ మనం కొన్ని సెక్టార్స్ అయితే స్పెసిఫై చేయబోతున్నాము. సో హౌసింగ్ ఫైనాన్స్ అండి. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఆల్మోస్ట్ 3 crore ఎడిషనల్ రూరల్ హౌసింగ్ అనేది వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. బడ్జెట్ లో కూడా హౌసింగ్ రూరల్ ఏరియాస్ లో ఎలా అయినా ఇల్లులు 3 కోట్లకు పైగా ఇల్లులు మనం ఎలా అయినా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది పెట్టుకున్నారు. కాబట్టి మనకి సిమెంట్ ఇలాంటి సంబంధించిన ఇన్ఫ్రాకి సంబంధించిన ఈ స్టాక్స్, స్టీల్, సిమెంట్ ఇలాంటివన్నీ కూడా బాగా మనకి లైమ్ లైట్ లో, అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా ఇక్కడ పెరిగే అవకాశం ఉందండి. సో ఇవి కాకుండా మనకి ఐటీ, మనం లాస్ట్ చూసుకున్నట్లయితే ఐటీ స్టాక్స్ మళ్ళీ చాలా వరకు పెరిగాయండి. యూ కెన్ నేమ్ ఇట్, అంటే 3 months హైకి వెళ్ళాయి. మైండ్ ట్రీ కానీ, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, పర్సిస్టెంట్, ఇలా మనకి ఐటీ కూడా కొంచెం ఫోకస్ లోకి ఐటీ ఇండస్ట్రీ కూడా వచ్చిందండి. సో వీటితో పాటు మన ఆటో, పవర్ స్టాక్స్ ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్ టు బి పాజిటివ్ అండి. సో ఒకసారి మనం పవర్ కూడా చాలా కన్సంప్షన్ అనేది పెరిగింది కాబట్టి పవర్ స్టాక్స్ చూడొచ్చు, సిమెంట్ స్టాక్స్, ఐటీ స్టాక్స్, తర్వాత మనకి ఆటో స్టాక్స్ అనేవి కూడా మనకి నెక్స్ట్ ఈ ర్యాలీలో పాజిటివ్గా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి మనం వీటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సెక్టార్స్ మీద బాగుంటుందండి. ఎందుకంటే చాలా ట్రాన్స్మిషన్, అంటే 50,000 మెగావాట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ కూడా రాబోతున్నాయి. సో దే ఆర్ హ్యూజ్లీ ఇన్వెస్టింగ్ ఆన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికి రిలేటెడ్ థీమ్స్ మీద వెళ్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం చూస్తే ఎప్పట్లో మన మ్యూచువల్ ఫండ్స్ లో అండి ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్, ఇప్పుడు చాలా హైలైట్ అయినవి ఏంటంటే థీమటిక్ ఫండ్స్ చాలా అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నిటికన్నా అంటే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ని మించి ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ థీమటిక్ మీద. సో మీరు కూడా ఈ ట్రెండ్స్ ని ఒకసారి గమనించండి. సో మీకు ఇంత స్పెసిఫిక్ గా వెళ్ళలేము అనుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్ లో చాలా డిఫరెంట్ థీమ్స్ మీద, ఇప్పుడు డిఫెన్స్ థీమ్ మీద కూడా వచ్చిందండి. సో వండర్ఫుల్. నిఫ్టీ ఈ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఈ డిఫెన్స్ సెక్టార్ కి సంబంధించి ఒక ఎన్ఎఫ్ఓ వచ్చిందండి. సో ఈ డిఫెన్స్ సెక్టార్ ఎన్ఎఫ్ఓ వచ్చాయి. ఇలా థీమ్ మీద వెళ్ళిపోతున్నారు చాలా మంది. థీమ్ మీద అంటే డిఫెన్స్ థీమ్ మీద, లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్, డిఫెన్స్ థీమ్స్, ఇలా థీమటిక్ ఫండ్స్ మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చండి. యూ కెన్ మేక్ సమ్ వెరీ గుడ్ వెల్త్ క్రియేషన్ ఇన్ దిస్ థీమ్స్ వైపు వెళ్ళిపోతేనే బెస్ట్ అండి. అంటే మనకి ఏంటంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ట్రెండ్
నడుస్తుంది. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ట్రెండ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మనకి థిమటిక్ అనే ఈ థీమ్స్ కి సంబంధించిన ట్రెండ్ వచ్చిందండి. సో ఇది మిస్ అవ్వకుండా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే యూ కెన్ మేక్ ద బెస్ట్ డెసిషన్స్. అండ్ అదేవిధంగా మార్కెట్కి సంబంధించి ఒక 2 ప్రధాన వార్తలు బాగా డిస్కషన్స్లోకి రావడం జరిగింది. మార్కెట్ వర్గాల్లో బాగా ప్రముఖంగా దాని గురించి కూడా మాట్లాడుకున్నారు లాస్ట్ వీక్ అంతా కూడా. ఒకటి వచ్చేసి క్వాంట్కి సంబంధించిన ఫ్రంట్ రన్నింగ్ ఇష్యూ ఒకటి, తర్వాత ఈ గ్రో యాప్కి సంబంధించి కూడా ఏవో రకరకాల కొన్ని కథనాలు కూడా వెలువడ్డాయి. ఏంటి అసలు వాటికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? సో గ్రో యాప్ అయితే మనం ఆల్రెడీ చూసామండి. వాళ్ళు అసలు చూసుకుంటే 2020లో 256 crores మాత్రమే ఉన్న ఈ గ్రో యాప్ అనేది చాలా చిన్న ఏఎంసీ అని చెప్పొచ్చు. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ రోజు జస్ట్ 4 years లో 90,000 crores ఏయుఎంతో ఈ గ్రో యాప్ ఇది మన ఈ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేది పెరిగిందండి. సో అందరి ఫోకస్ ఎందుకు వచ్చింది అంటే దాని పెర్ఫార్మెన్స్, వాళ్ళు ఇచ్చిన అన్ని కేటగిరీస్ లో వాళ్ళు ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి అందరూ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారండి. ఎస్పెషల్లీ అంటే వాళ్ళకున్న ఈ ఏయుఎం ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఇన్వెస్టర్స్ అంటే డైరెక్ట్ ప్లాన్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మనకి చాలా వరకు కనిపిస్తున్నారు. సో ఇప్పుడు వచ్చిన ఈ కన్సర్న్స్ ని మనం ఎలా తీసుకోవాలి? మాకు కూడా చాలా మంది క్లయింట్స్ కాల్ చేసి మేడం మీరు అప్పుడు క్వాంట్ స్మాల్ క్యాప్ చెప్పారు, క్వాంట్ అబ్సల్యూట్ ఫండ్స్ చెప్పారు, సో ఏం చేయమంటారు? మేము మార్కెట్ లో చాలా వింటున్నాము ఈ క్వాంట్ ఏఎంసీ గురించి, సెబీ ఇన్వెస్టిగేషన్స్ ఫ్రంట్ రన్నింగ్ కేసు అంటున్నారు, అందులో నుంచి వెళ్ళిపోదామా, మీరు ఏమంటారని మాకు కూడా వస్తుందండి. మేము అందరికీ చెప్పేది ఏంటంటే జస్ట్ స్లో డౌన్ ఫస్ట్ టైం, కొంచెం మీరు స్లో అవ్వండి, డోంట్ టేక్ ఇమ్మీడియట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. ఎందుకంటే సెబీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఇంకా దాని వర్డిక్ట్ రాలేదు, దాని గురించి కంప్లీట్ రిపోర్ట్ రాలేదు. సో ఎంతవరకు ఇది డ్యామేజ్ చేయబోతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి అప్పుడే మీరు హార్ష్ డెసిషన్ తీసుకొని ఎవరు ఎగ్జిట్ వైపు అయితే అప్పుడే వెళ్ళకండి. సో లెట్స్ టేక్ సమ్ టైం, కొంచెం స్లో డౌన్. ఈ న్యూస్ ని చూసి అందరూ కూడా చాలా వరకు కొంచెం వరీసమ్ అయితే కనిపించిందండి. బట్ ఏంటంటే జస్ట్ టేక్ సమ్ టైం, కొంచెం డెసిషన్ తీసుకోవడానికి కొంచెం స్లోగా వెళ్తే మంచిదని మా ఉద్దేశం అండి. సో ఫ్యూచర్ లో చూద్దాము సెబీ ఫైనల్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఏం వర్డిక్ట్ ఇస్తారో లేకపోతే ఏం రిపోర్ట్ ఇస్తారో చూసి అప్పుడు మనము డెసిషన్ తీసుకుంటే బాగుంటుందండి. ఇంకా లెట్స్ గెట్ బ్యాక్ టు దిస్ గ్రో యాప్ అండి. సో గ్రో యాప్ అనేది ఇదంతా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నాలజీకి సంబంధించిన ఇష్యూస్ అని చెప్తున్నారు. సో ఒక ఇన్వెస్టర్ నేనేమో ఇన్వెస్ట్ చేశాను, నా దగ్గర నుంచి మనీ వెళ్ళినట్టుగా వాళ్ళకి ఒక స్కీమ్ డీటెయిల్డ్ స్టేట్మెంట్ మాకు వచ్చింది, ఇన్వెస్టర్ అకౌంట్ లో చూపించట్లేదు, డీటెయిల్డ్ స్టేట్మెంట్ మాకు వచ్చింది, కానీ మేము రిడెంప్షన్ చేసుకునేటప్పుడు ఇప్పుడేమో అసలు మీకు యూనిట్సే రాలేదు, యూనిట్సే అలకేట్ అవ్వలేదంటే మరి మీకు ఈ స్టేట్మెంట్ ఎలా వచ్చిందని ఆమె క్వశ్చన్ చేస్తే ఈ స్టేట్మెంట్ రావడానికి కారణం మా టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పారు. సో మీరైతే మీ అమౌంట్ అయితే డెబిట్ అవ్వలేదు, అవి యూనిట్స్ బై చేయలేదు. సో మరి ఈ స్టేట్మెంట్ మరి ఎలా వచ్చింది యూనిట్స్ బై చేసినట్టుగా? అంటే అది ఓన్లీ టెక్నికల్ గ్లిచ్ అయిందండి, టెక్నికల్ ఇష్యూస్ అని అన్ని వాళ్ళు మొత్తానికి ఆమె ఇన్వెస్టే చేయలేదని వాళ్ళు ఫైనల్ గా వర్డిక్ట్ ఇచ్చారు. సో బట్ దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అసలు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు మనకి చాలా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి కదండి, ఫిన్టెక్ ప్లాట్ఫామ్స్ ద్వారా అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ కొంతమంది చూసుకుంటున్నారు, కొంతమంది చూసుకోవట్లేదు. ఎప్పుడో ఒక రోజు మీరు రిడెంప్షన్ చేసుకున్నప్పుడు లేకపోతే ఏదో ఒక సందర్భంలో మీకు ఈ విషయాలన్నీ తెలిసే కన్నా అసలు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫస్ట్ మనం బ్యాలెన్స్ మన చెక్ అంటే మన బ్యాంక్ అకౌంట్స్ ని చెక్ చేసుకోవాలండి. నిజంగా కట్ అయిందా లేదా, ఎప్పుడు కట్ అయింది, మనకి యూనిట్స్ ఏ డేట్ ని కట్ అయ్యాయి, తర్వాత క్రాస్ చెక్ చేసుకోవాలి. మన పర్చేజ్ అయిన తర్వాత మనకి ఎన్ని అమౌంట్స్ వచ్చాయి, తర్వాత ఎన్ని యూనిట్స్ వచ్చాయి, అది ఏ నావ్ ఎంత నావ్ కి మనకి యూనిట్స్ ఎలొకేట్ అయ్యాయి ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనకి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుందండి. మనకి ఏదైనా అకౌంట్స్ అంటే మీకు ట్రాన్సాక్షన్ జరగానే ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇన్ని ఈమెయిల్స్ లో చాలా మంది అది చాలా కష్టం అండి ఆ ఈమెయిల్స్ అన్నిటినీ ట్రాక్ చేసుకోవడం. సో మనం ఏం చేస్తామంటే ఒక ఫోల్డర్ పెట్టుకోవాలి, మీరు ఒక సెపరేట్ ఫోల్డర్ పెట్టుకొని మీకు వచ్చిన ఈ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీస్ లో వచ్చిన ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని ఆ స్పెషల్ ఫోల్డర్ లో కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఎప్పుడైనా వెరిఫికేషన్ కి మనకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్లాట్ఫామ్స్ కూడా మీకు చాలా మెసేజెస్ అవి పంపిస్తాయి, వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటే బెటర్ అండి. సడన్ గా ఎలాంటి షాక్స్ లేకుండా యూ కెన్ కీప్ ఆల్ ద డాక్యుమెంట్స్. లేదు మాకు ఈమెయిల్ కాకుండా ఫిజికల్ ఫామ్ లో ఉంటే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మీరు
ఫిజికల్ కాపీస్ కూడా మీ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడెప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మనం ఫైల్ చేసేసుకుంటే ఫిజికల్ ఫార్మాట్ లో వాళ్ళు మీకు మంత్లీ స్టేట్మెంట్ క్వార్టర్లీ స్టేట్మెంట్ పంపించినప్పుడు అంతా మీరు ఏంటంటే వెరిఫై చేసుకోవడం, మళ్ళీ మీరు రిడెంప్షన్ కి వెళ్ళేటప్పుడు ఈ వెరిఫికేషన్ మనకి యూజ్ అవుతుందండి. సో ఇలాంటి జాగ్రత్తలు మనమే యాజ్ ఎ ఇన్వెస్టర్స్ గా ఎక్కువగా తీసుకోవాలండి. సో ఇన్ని లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనమే జాగ్రత్తగా ఉంటే మంచిదండి. అండ్ July 1st మండే నుంచి మార్కెట్లు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అంటే ఓవరాల్ గా? July 1st వచ్చేసిందంటే మనం ఆల్మోస్ట్ బడ్జెట్ దానికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందండి. ఎవ్రీ డే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, బడ్జెట్ లో ఇది జరగబోతుంది, బడ్జెట్ లో ఇది రాదు, ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మనకి బయటకు వస్తుంది. సో దాన్ని బట్టి మనము ఉండాలండి. సో ఒక్కసారి అయితే హడావిడిగా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఒక్కసారి ఇంత ఆల్ టైమ్ హై ఉంది కాబట్టి కొంచెం పాజ్ తీసుకొని మీరు మనం చెప్పిన ఈ కొన్ని సెక్టార్స్ చెప్పాము, కొన్ని స్టాక్స్ చెప్పాము, ఐటీ గానీ, ఆటో గానీ, సిమెంట్ అండ్ స్టీల్ సెక్టార్స్, ఇవన్నీ కూడా హౌసింగ్ ఫైనాన్స్, ఇవన్నీ పెట్టుకొని మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇంకా మనకి బడ్జెట్ లో ఏం రాబోతుందో ఆ బేస్ చేసుకొని నెమ్మదిగా వెళ్ళాలండి. బట్ రైట్ నో వి విల్ సే దట్ కొంచెం మార్కెట్ ఈ వీక్ అంతా కూడా అంతా మీకు యాక్షన్ ప్యాక్ట్ కాకుండా కొంచెం నార్మల్ గానే ఉంటుందండి టిల్ ద బడ్జెట్ న్యూస్ వస్తుంటే అది మనకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనే మూడ్ లో ఉంటేనే మంచిదండి ఈ 1 వీక్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. గత వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది అంటే నెక్స్ట్ వీక్ మార్కెట్లో ఏం జరగబోతోంది అనే మార్కెట్ అవుట్లుక్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని మన ప్రేక్షకులకు అందజేస్తే థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.